గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 907. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 33 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,266 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 13 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,796 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ రేపు గాంధీ జయంతి సందర్భంగా మన మార్కెట్స్ కి హాలిడే. అండ్ యుఎస్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు నిన్న నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ కామర్స్ లో మాట్లాడబోతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా నిన్న మన డైలీ మనీ షోలో. నిన్న ఈ కాన్ఫరెన్స్ లోని ఈయన మాట్లాడుతూ ఫర్దర్ గా కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ అయితే ఉంటాయని, కాకపోతే ఈసారి నుంచి రేట్ కట్స్ అనేవి మెజర్డ్ ఫేస్ లో ఉండబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. అంటే లాస్ట్ టైం వీళ్ళు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారు కదా, సో నెక్స్ట్ టైం నుంచి ఈ రేట్ కట్స్ దగ్గర 25 బేసిస్ పాయింట్స్ వరకు ఉండొచ్చు అన్నట్టుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే వస్తున్నాయి కదా, ఈ కన్సర్న్స్ రిలేటెడ్ గా కూడా ఈయన మాట్లాడుతూ ఎకానమీ అయితే ప్రెసెంట్ సాలిడ్ షేప్ లో ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో రేట్ కట్స్ రిలేటెడ్ గా ఈయన కామెంట్ తర్వాత అయితే మార్కెట్ కొంత డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ లో కూడా ఫెడ్ వాళ్ళు కొంత 50 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈయన కామెంట్స్ ని బట్టి ఈసారి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఉండొచ్చు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లీ నెక్స్ట్ మీటింగ్ లోని వీళ్ళు ఎంత రేట్ కట్ అనౌన్స్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోని ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గోల్డ్ లోన్స్ ని ఇష్యూ చేస్తుంటాయో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ వార్నింగ్ ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లోని బ్యాంక్స్ యొక్క గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో 20.4% ఉంటే అది ఈ ఆగస్ట్ నాటికి 41% కి పెరిగిందని. కాకపోతే ఇక్కడ పెరగడం కన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలోని కొంతమంది గోల్డ్ లోన్ నార్మ్స్ అయితే వైలేట్ చేస్తున్నట్టుగా ఆర్బీఐ గుర్తించడంతోనే వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఇష్యూ చేసేటువంటి గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ 3 months లోనే కరెక్టివ్ మెజర్స్ అయితే తీసుకోవాలని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలోని ఆర్బీఐ యొక్క నార్మ్స్ అయితే సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి వాళ్ళు కొత్తగా గోల్డ్ లోన్స్ ఇష్యూ చేయకూడదని ప్రీవియస్ గా వాళ్ళ పైన ఆర్బీఐ అయితే రిస్ట్రిక్షన్స్ విధించింది. దాని తర్వాత వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ తీసుకున్న తర్వాత అగైన్ వాళ్ళు గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసుకునేందుకు గాను ఆర్బీఐ వాళ్ళని అలో చేయడం జరిగింది. ఇప్పుడు అగైన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఈ గోల్డ్ లోన్ నార్మ్స్ ని వైలేట్ చేస్తున్నాయో వాళ్ళకైతే ఆర్బీఐ నెక్స్ట్ 3 months టైం ఇచ్చింది కదా, ఈ 3 months లోని వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ ని గనక తీసుకోలేనట్లయితే వాళ్ళపైన కూడా ఆర్బీఐ ఇటువంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో కొత్తగా ఏదైనా బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి ని ఆర్బీఐ గోల్డ్ లోన్ ఇష్యూ చేయకూడదని చెప్పి వాళ్ళపైన రిస్ట్రిక్షన్ గనక విధించినట్లయితే అది ఆ స్టాక్స్ కి నెగిటివ్ కానుంది. సో ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్బీఐ యొక్క నార్మ్స్ ని సరిగ్గా ఫాలో అవట్లేదో వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ ని తీసుకుంటే బెటర్. యాక్చువల్లీ ఆర్బీఐ ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలోని ఆర్బీఐ యొక్క నార్మ్స్ ఫాలో అవ్వకుండా గోల్డ్ లోన్స్ ఎలా పడితే అలా ఇష్యూ చేసేస్తున్నారు అనుకోండి, దాని తర్వాత ఏమైనా డిఫాల్ట్ అవి జరిగాయంటే ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్ట్రగుల్ అయినట్లయితే దానిలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఆర్బీఐ ఇలా స్ట్రిక్ట్ గా ఉండడం అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అయితే చాలా బెటరే కానుంది. నెక్స్ట్ ఈ నవంబర్ నుంచి మన కంట్రీలోని వెడ్డింగ్ సీజన్ అన్నది మొదలవబోతున్నది కదా. సో జనరల్లీ ఈ వెడ్డింగ్ సీజన్ లో బంగారం, బట్టలు ఇలా చాలా కొంటా ఉంటారు కదా, దీంతో వెడ్డింగ్ సీజన్ లో స్పెండింగ్ అన్నది బాగా పెరుగుతుంది. సో ఈ వెడ్డింగ్ సర్వీసెస్ అందించేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ సీజన్ లో మంచి బిజినెస్ జరుగుతుంది. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక స్టడీ ప్రకారం లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ సీజన్ లోని యాక్చువల్లీ 35 lakh వెడ్డింగ్స్ అయితే జరిగాయని, దీని ద్వారా 4.25 lakh crore బిజినెస్ జరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈసారి నవంబర్, డిసెంబర్ ఈ సీజన్ లోని 48 lakh వెడ్డింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీటి ద్వారా దగ్గరగా ఈ సీజన్ లోని 5.9 lakh crores వరకు ఈ వెడ్డింగ్స్ ద్వారా బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ వెడ్డింగ్ సీజన్ లో బంగారం చాలా ఎక్కువగా కొంటారు, బట్టలు ఎక్కువగా కొంటారు, ఇంకా పెళ్లిల్లో యూజ్ చేసేటువంటి చాలా సామాన్లు కొంటుంటారు కదా. సో దీంతో వెడ్డింగ్ సీజన్ లో బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. దీని వలన ఈ వెడ్డింగ్ రిలేటెడ్ గా ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అంటే గోల్డ్ కంపెనీస్ కావచ్చు, అండ్ అలాగే ఎథనిక్ వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి కంపెనీస్ కావచ్చు, భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్
షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 283 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా జాల్పడా అండ్ తాల్చేర్ రోడ్ లోని 3rd and 4th లైన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ అందించేటువంటి బ్లూ డాట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గానే ఈ సెక్టర్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి ఆల్ కార్గో గతి వాళ్ళు వాళ్ళ జనరల్ ప్రైస్ ని యావరేజ్ గా 10.2% పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అన్నది 2025 January 1st నుంచి ఇంప్లిమెంట్ లోకి రాబోతుంది. నౌ ఈ ఆల్ కార్గో వాళ్ళ ఫుట్ ప్రింట్స్ నే బ్లూ డాట్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వీళ్ళు కూడా వీళ్ళ యావరేజ్ ప్రైస్ ని 9 to 12% రేంజ్ లోని పెంచబోతున్నట్లుగా అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అన్నది 2025 January 1st నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ లాజిస్టిక్ కంపెనీస్ కి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరిగిపోతుందో దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఈ పెరిగినటువంటి ఇన్పుట్ కాస్ట్ ని వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను ఈ ప్రైస్ హైక్ ని తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా లాజిస్టిక్ కంపెనీస్ ప్రైస్ హైక్ తీసుకుని వీళ్ళ పైన పడుతున్నటువంటి భారాన్ని అది ఎండ్ యూజర్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుస్తున్నారు కదా. సో దీని వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ తగ్గుతుంది కాబట్టి ఇది లాజిస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ లాజిస్టిక్ కంపెనీస్ పెద్దగా ప్రైస్లు అయితే పెంచలేదు. సో దీంతో ఇప్పుడు 1 by 1 కంపెనీస్ అయితే ఈ ప్రైస్ హైక్ అన్నది తీసుకుంటున్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్స్ చూసినట్లయితే ఈ సెక్టర్ లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నటువంటి కొన్ని స్టాక్స్ అయితే స్టిల్ డీసెంట్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ బ్రోకింగ్ సర్వీసెస్ తో పాటు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఈ September 19th రైట్స్ ఇష్యూని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాయి. అండ్ ఈ రైట్స్ ఇష్యూలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో 1:6 అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క 6 షేర్స్ ఉంటాయో వాళ్ళు 1 షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ October 7th. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 7th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ October 15th రోజున ఓపెన్ అయ్యి October 23rd రోజున క్లోజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో BSE స్టాక్ 4% పైనే పెరిగినట్లయితే ఈ BSE తో పాటుగా బ్రోకింగ్ కంపెనీస్ అయినటువంటి IIFL సెక్యూరిటీస్, ఏంజల్ వన్ అండ్ 5 paisa లాంటి స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నిన్న సెబీ బోర్డ్ మీటింగ్ జరగబోతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఈసారి సెబీ బోర్డ్ మీటింగ్ లోని F&O ట్రేడింగ్ ని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ అయితే కొన్ని స్ట్రిక్ట్ అనౌన్స్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. కానీ ఈసారి జరిగినటువంటి సెబీ బోర్డ్ మీటింగ్ లోని ఈ F&O ట్రేడింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా సెబీ ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోలేదు. సో F&O ట్రేడింగ్ లోని ఒకవేళ సెబీ ఏదైనా డిసిషన్ తీసుకుని ఇక్కడ వాల్యూమ్స్ ని కనుక కంట్రోల్ చేసినట్లయితే దాని ద్వారా ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ తగ్గినట్లయితే ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గుతాయి కదా. ట్రాన్సాక్షన్స్ తగ్గినట్లయితే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈసారి బోర్డ్ మీటింగ్ లో సెబీ అటువంటి డిసిషన్ ఏది తీసుకోలేదు కాబట్టి ఈ కంపెనీస్ కి అది కొంత రిలీఫ్. దాంతోనే ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈవెన్ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ కూడా సెబీ ఈసారి F&O సెగ్మెంట్ లోని లాట్ సైజెస్ అవి పెంచొచ్చు అని చెప్పి భయపడ్డారు. ఎందుకంటే ఈ లాట్ సైజులు పెంచినట్లయితే వాళ్ళకి మార్జిన్ చాలా అవసరం పడుతుంది కదా. కాకపోతే సెబీ ఈ డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ట్రేడర్స్ కి అయితే ఇది కొంత రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్స్ వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆర్మ్ అయినటువంటి బిర్లా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి బిర్లా త్రిమియా phase 2 ప్రాజెక్ట్ లోని ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది ఇన్వెంటరీని ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన 24 hours లోనే సేల్ చేసేసినట్లుగా. యాక్చువల్లీ ఈ బిర్లా త్రిమియా phase 1 లోని ఆల్రెడీ 500 crores వరకు బుకింగ్స్ జరిగాయని, నౌ phase 2 లో కూడా 600 crores బుకింగ్స్ జరిగిపోయాయి. అంటే ఓవరాల్ గా ప్రాజెక్ట్ లోని 1100 crores వరకు బుకింగ్స్ చేసినట్లుగా. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 300 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ phase 2 ప్రాజెక్ట్ లో కూడా బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా జరిగాయి కదా. సో ఇది బిర్లా ఎస్టేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సెంచరీ టెక్స్టైల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ కి EPC సర్వీసెస్ అందించేటువంటి GE పవర్ ఇండియా వాళ్ళకి బ్లూ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 240 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా 100 MW సూపర్ త్రిశూలి ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు EPC సర్వీసెస్ ని అందించనున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది GE పవర్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రాజస్థాన్ గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా రాజస్థాన్ లోని
వీళ్ళు నెక్స్ట్ 10 ఇయర్స్ లోను దగ్గరగా 1.2 lakh crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ తో పాటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లాంటివి సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో టోటల్ గా రాజస్థాన్ లోని ఈ 1.2 lakh crores ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెటప్ చేయడం ద్వారా నెక్స్ట్ 10 ఇయర్స్ లోను వీళ్ళు ఇక్కడ 28,000 జాబ్స్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తో సైన్ చేసినటువంటి ఎంఓయూలో భాగంగా రాజస్థాన్ లో వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కదా. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవబోతుంది కాబట్టి ఇది టాటా పవర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు ఈ సెప్టెంబర్ మంత్ లోని ఓవరాల్ గా 2,327 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలోని 1,417 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ డివిజన్ లో వచ్చినట్లయితే 520 crores వర్త్ ఆర్డర్స్ ఎలక్ట్రికల్ డివిజన్ లో వచ్చాయి అండ్ అనదర్ 390 crores వర్త్ ఆర్డర్స్ బిల్డింగ్ డివిజన్ లో రావడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్స్ అన్ని వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి ఎన్సీసీ లిమిటెడ్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు యుఎస్ఏ నుంచి ఒక లార్జ్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,400 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళ క్లయింట్ కి నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కోసం కోటెడ్ HSAW పైప్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25, ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఆర్గానిక్ పిగ్మెంట్స్ అండ్ ఆర్గానిక్ ఇంటర్మీడియట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విపుల్ ఆర్గానిక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో నియర్లీ 20% పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ విపుల్ ఆర్గానిక్స్ వాళ్ళ అబౌట్ 25 crores రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూ లోని వీళ్ళు ఈచ్ ఇయర్ ని 54 rupees కి ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఈ రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి విపుల్ ఆర్గానిక్స్ యొక్క 3 shares ఉంటాయో వాళ్ళు 1 share కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళు రైట్స్ ఇష్యూలోని 54 rupees కి ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సిమెంట్ అండ్ సిమెంట్ క్లింకర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టార్ సిమెంట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన స్టార్ సిమెంట్ నార్త్ ఈస్ట్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి జైత్రామ్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి లైమ్ స్టోన్ బ్లాక్స్ రిలేటెడ్ గా ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినటువంటి ఈ లైమ్ స్టోన్ బ్లాక్స్ 45.6823 హెక్టర్స్ లోని ఉన్నాయని అండ్ వీటిలోని 63.90 మిలియన్ టన్స్ ఆఫ్ లైమ్ స్టోన్ రిసోర్సెస్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ లైమ్ స్టోన్ బ్లాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టార్ సిమెంట్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు 1,241 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని అండ్ అలాగే ఇండియాలోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళు సోల్జర్ ట్రైనింగ్స్ లో యూజ్ చేసేటువంటి సిమ్యులేటర్స్ ని ఇండియన్ డిఫెన్స్ కి సప్లై చేస్తుంటారు కదా. సో వీళ్ళు సప్లై చేసినటువంటి ఈ సిమ్యులేటర్స్ కి సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ అందించేందుకు గాను ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 46 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ పీరియడ్ 5 years. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ సిమ్యులేటర్స్ ని సోల్జర్స్ ట్రైనింగ్ లో ఎలా యూజ్ చేస్తారని మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లోనే ఆల్రెడీ జెన్ టెక్నాలజీస్ ప్లాంట్ విజిట్ వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఇటువంటి ప్లాంట్ విజిట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీకు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అవి ఎలా ఉంటాయి, కంపెనీ వర్క్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అర్థం అవుతుంటాయి అనమాట. సో ఈ ప్లాంట్ విజిట్ వీడియోని చూడలేనట్లయితే ఆ వీడియో లింక్ ని ఈరోజు డైలీ మనీ షో ఎండ్ కార్డులో ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైంలోనే ఆ వీడియోని చూసేయండి. ఈ పీసీ జ్యువెలర్స్ వాళ్ళ బోర్డ్ నిన్న మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ పీసీ జ్యువెలర్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో ఇంకా వీళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.